ఆనంద, మా కళ్ళతో మేము చూస్తున్నదంతా కల కాదు కదా? కాదు మావయ్య గారు, ఇదే వాస్తవం. ఆనంద, ఏంటమ్మా ఇది? వీళ్ళేంటి ఇక్కడ? ఇన్నేళ్ల నుంచి ఊరిని భ్రమల్లో బ్రతికేలా చేసి దేవాలయాన్ని దయ్యాల దిబ్బగా మార్చేశారు ఈ దుర్మార్గులు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య గారు, వీళ్ళు చేసిన పాపం ఏంటో వీళ్ల నోటితోనే చెప్పిస్తాను. చెప్పండి. ఒరే పాపాత్ములారా, గుప్త నిధులున్నాయన్న పేరాస్ తోటి ఇంత పాపానికి ఉడిగడతారా మీరు? మీ స్వార్థం కోసం ఊరిని కన్న తల్లే కాపాడుతున్న ఆ అమ్మవారికి ఇన్నాళ్లుగా నిలువు నీళ్ళు లేకుండా చేస్తారా? పురుగులు పడి చేస్తారా మీరు? పురుగులు పడి చేస్తారు. ఎప్పుడో పురుగులు పడి చావడం కాదు పెద్దయ్య, ఇలాంటి పాపాత్ముల్ని నట్ట నడి ఊర్లో తగలబెట్టి కాల్చి బూడిద చేయాలి. ప్రాణం తీయడమే పరిష్కారం అనుకుంటే వీళ్ళు ఇంతకాలం చేస్తున్న ఈ దుర్మార్గాల్ని చూస్తూ కూడా ఆ తల్లెందుకు ఊరుకునేది? ఎందుకు భరించేది?